పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ ఇది సార్ నా బ్రాండ్ అంటూ సాంగ్లో ప్రతి చోట షర్ట్పై ఈ సింబల్ ఉంటుంది. పుష్ప సాంగ్ రివ్యూలోకి వెళ్లే ముందు నాకు పుష్పరాజ్ వేసుకున్న డ్రెస్సులు చాలా బాగా నచ్చాయి. ఖచ్చితంగా పుష్ప మూవీ రిలీజ్ ముందు లేదా తర్వాత ఎప్పుడో ఒకసారి ఈ డ్రెస్సులు చాలా ట్రెండ్ అవుతాయి. పుష్ప వేసుకున్న బెల్టుపై సింబల్ గమనించారా? ఇది 2 గొడ్డలతో ఉండే ఈ సింబల్ని మీలో ఎంతమంది గమనించారో కామెంట్ చేయండి. రివ్యూలోకి వెళ్తే మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారని మనకు తెలిసిన విషయమే. లిరిక్స్ చాలా మీనింగ్ఫుల్గా ఉన్నాయి. ఎగ్జాంపుల్, అన్నీ ఉన్న పుష్పకి పాపం కొన్ని లేవంట, భయమే లేదు, బెనికే లేదు, బెదురు ఎదురు తిరిగే లేదు, తగ్గేదే లేదు. ఇలా చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి. సాంగ్లో ఉన్న అన్ని లిరిక్స్ పుష్పరాజ్ క్యారెక్టర్ని మరియు యాటిట్యూడ్ని తెలియజేసే విధంగా ఉంది. ఈ లిరిక్స్ రాసింది చంద్రబోస్ గారు. ఈయన రాసిన నాటు నాట్ సాంగ్కి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. అంత గొప్పగా ఉంటాయి ఈయన రచనలు. సాంగ్లో అన్ని లిరిక్స్ చాలా బాగుంటాయి. కానీ నాకు బాగా నచ్చిన లిరిక్స్, దండం ఎడితే దేవుడికే, సలాము కొడితే గురువులకే, కాళ్ళు మొక్కితే అమ్మకే, ఈ లైన్స్ చాలా బాగున్నాయి. పుష్ప పుష్ప అంటూ సాంగ్ ప్రోమో వచ్చినప్పుడు దీనిని చాలామంది ట్రోల్ చేశారు. కానీ నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత బాగుంటుందని. నాకైతే చాలా బాగా నచ్చింది. పుష్ప1 సాంగ్స్ లానే ఈ సాంగ్ కూడా చాలా ట్రెండ్ అవుతుంది. శ్రీవల్లి సాంగ్లో పుష్ప చెప్పులు వేసుకొని చేసే స్టెప్ ఎంత ట్రెండ్ అయిందో, ఇప్పుడు అదే తరహాలో పుష్ప2లో షూస్ వేసుకొని చేసే స్టెప్ అండ్ చాయ్ స్టెప్ చాలా ట్రెండ్ అవుతుంది. ఖచ్చితంగా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అండ్ క్రికెటర్స్ దీనిని ఇమిటేట్ చేస్తారు. పుష్ప పార్ట్ 1లో పుష్పరాజ్ కూలోడు నుంచి చాలా ఎత్తుకు ఎదిగాడు. పార్ట్ 2లో అయితే ఏకంగా తానే హీరోగా ఒక సినిమా తీస్తాడని ఈ కటౌట్ని అండ్ థియేటర్లో జరిగే స్టెప్ను చూస్తే అర్థమవుతుంది. ఈ ఫ్లాగ్ని చూస్తుంటే పుష్పరాజ్ పాలిటిక్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందనిపిస్తుంది. ఇంకా పుష్ప మూవీ గురించి ఏదైనా అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.